రొట్టి, ఆరోగ్యం రొట్టి, ఇప్పటికే పెళ్లి రొట్టి. దేని గురించి వీడియో చేస్తున్నాం మరి చక్కగా మరి నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ జరుగుతుంది. 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు నుంచి 11 వరకు 11 వరకు జరుగుతుంది. సో అక్కడికి మేము కూడా బయలుదేరేసాం. సో అందుకని కొన్ని రొట్టెలు బెల్లము తీసుకున్నాము. ఇంకా అవి కూడా అలాగే నెల్లూరులో కొంచెం పని ఉంది, అది చూసుకొని టైం కుదిరితే అక్కడికి వెళ్దామనేసి మేము రెడీ అయిపోయాము. అండ్ మేము రొట్టెలు ఎందుకు తీసుకున్నామంటే మేము 2 years బ్యాక్ 3 years బ్యాక్ మేము రొట్టెలు తీసుకున్నాము. సో ఆరోగ్య రొట్టె కొన్ని అలా ఉంటాయి కదా, సో అందుకనేసి మేము మళ్ళీ అవి వదలాలి, అందుకనేసి మేము రొట్టెలు తీసుకున్నాం. యాక్చువల్గా అక్కడే మనము రొట్టెలు తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి దగ్గర అక్కడ అమ్ముతూనే ఉంటారు రొట్టెలు. కాకపోతే అవి అంటే కొంచెం డ్రై అయిపోయినట్టు కొంచెం అలా ఉంటాయి. ఇంకా బయట తీసుకునేవి ఎలా ఉంటాయి మనకు తెలిసిన అందరూ అట్లని కాదు, కొన్ని దగ్గరలో బాగానే ఉంటాయి, కొన్ని దగ్గరలో అట్లా ఉంటాయి, అంత మంచిగా ఏమో అనిపించవు. అందుకని మనం ఇంటి నుంచి తీసుకెళ్తే ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుంటుంది. అందుకనేసి మేము ఇంట్లోనే వండుకొని తీసుకొని బయలుదేరుతూ ఉన్నాము. అండ్ అలాగే అక్కడైతే బాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏదన్నా అది తీసుకుంటే జరుగుతుంది అని అంటారు కదా, సో అట్లా జరిగితే మళ్ళీ మనం వదలాలి. అది తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు, కాకపోతే అది ఒక నమ్మకం, ఖచ్చితంగా జరుగుతుంది అని. అంతే, తీసుకుంటేనే జరుగుతుందని ఏం కాదు, కాకపోతే తీసుకుంటే జరుగుతుంది. మేమైతే ఇంకొచ్చేసాము. అండ్ అక్కడ కొంచెం పని త్వరగానే అయిపోయింది. అండ్ అక్కడ లోపల వరకు రానియరు మనకు, అక్కడ గేట్ ఆపేస్తారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, అక్కడ ఎస్పీ బంగ్లా అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడి నుంచి మనం 1.5 kilometer లోపలికి నడుచుకుంటూ వెళ్తే మన అది వచ్చేస్తుంది స్వర్ణాల చెరువు. మేము లాస్ట్ టైం వెళ్ళాను, అది కూడా నేను వీడియో లాస్ట్లో మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అప్పుడు కూడా అంతేలేండి, అక్కడ మాట్లాడేది మనకు ఒకరికొకరికి పక్కన వినపడదు. ఇక్కడ మంచిగా అన్ని రొట్టెలు ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కొంతమంది పెళ్ళి, కొంతమంది జాబ్, సో అట్లా అన్ని ఆరోగ్యం రొట్టె, ధన రొట్టె అంట, వాహన రొట్టె, సో డిఫరెంట్గా అన్నీ కూడా రొట్టెలు ఉంటాయి. ఇక్కడ మునిగితే కూడా మంచిది అనేసి చూశారు కదా ఎంత బాగా, అందరు కూడా నీళ్ళల్లో బాగా మునుగుతూ ఉన్నారు ఫుల్. ఇంకా మేమైతే ఫుల్ అంటే అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి నడుచుకుంటూ వచ్చాము, ఏవేవి దొరుకుతాయి అవన్నీ చూద్దామనేసి. సో ఇక్కడ నుంచి ఇట్లా రాసి పెట్టింటారు ఆ రొట్టె, ఒక్కొక్క రొట్టె ఎక్కడెక్కడ ఉంటుందని, అట్లా స్ట్రైట్ లైన్లో ఆ లాస్ట్ వరకు కూడా అట్లా రాసి పెట్టింటారు. అంటే అక్కడ మనం నిలబడుకుంటే ఎవరు వచ్చి అడగరు, మనం వెళ్ళి అడుగుతూ ఉండాలి. మీ దగ్గర ఏ రొట్టె ఉంది, మా దగ్గర ఏ రొట్టె ఉంది, మార్చుకుందామా లేదా, ఫస్ట్ టైం వదిలే వాళ్ళు వదలడం. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం వదులుతారో వాళ్ళు ఫస్ట్ టైం తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ అది జరిగితే వచ్చి వదలాలి. మేము లాస్ట్ టైం అట్లా కొన్ని తీసుకున్నాం కదా, చాలా రోజులు 2 years 3 years ఏమో అయినట్టుంది, అప్పుడు తీసుకున్నాము. అట్లా ఆరోగ్య రొట్టెలన్నీ కొంచెం బాగా. అండ్ అలాగే మా చెల్లికి కూడా జాబ్ వచ్చింది, మా ఆయనకి అట్లా జాబ్ వచ్చింది మంచిగా, అంటే అదే ఆరోగ్యం బాగుంది. సో అట్లా అయినవన్నీ కూడా మేము మళ్ళీ అట్లా వదలాలి కదా, అందుకనేసి వచ్చి ఇంక వదులుదామనేసి అట్లా వచ్చామన్నమాట. మాకు కొన్ని కావాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళిద్దరికీ, అంటే ఇప్పుడు ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి 2 రొట్టెల్లో బెల్లం ముక్క పెట్టి కొంచెం అట్లా నీళ్ళల్లోకి దిగి, అదే ఆ నీళ్ళు మన కాళ్ళు మునిగేంత వరకు దిగి వాళ్ళకి ఇచ్చి ఆ నీళ్ళు తీసుకొని తల మీద జల్లలా తీసుకొని మనం కూడా వాళ్ళు మనకి ఆ నీళ్ళు తీసి తల మీద జల్లుతారు. అట్లా తీసేసుకొని మనకి ఎన్ని రొట్టెలు ఫుల్. మధ్యాహ్నం పూట వెళ్ళాం కదా, మంచి ఎండ, ఆ టైంలోనే ఎంత జనం ఉన్నారు బాబోయ్ అసలు. ఇంకా మేము బయలుదేరే టైంకి అక్కడ ఈవినింగ్ అవుతా ఉంది. ఆ ఈవినింగ్ టైంకి ఇంకా ఎక్కువ వస్తారంట అప్పుడు, అంటే కొంచెం ఎండ చల్లబడుతుంది కదా, అప్పుడు ఇంకా బాగా వస్తారు. ఇప్పుడైతే మేము కూడా అదే చూడండి, ఇంకా అట్లా ఎవరికో ఇచ్చి ఇవ్వడం, అది మాది వాహన రోడ్ అట్లా ఇస్తున్నాము. అప్లోడ్ ఫస్ట్ టైం తీసుకుంటున్నాడు, తీసుకొని ఇంకా అట్లా వెళ్ళారు. మేమైతే ఇంకా కావాల్సిన రొట్టెలు అన్నీ, ఎందుకంటే ఈరోజు ముందే మన లోకేష్ గారు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా జనం భయంకరంగా ఉన్నారు. ఇక్కడంతా సెక్యూరిటీ కూడా, గంధోత్సవం జరుగుతుందంట, అక్కడికంతా వస్తున్నారు. మేము కావాల్సినవి కొన్ని తీసుకొని ఇంకా అట్లాగే కొన్ని మన దగ్గర ఉండేవి కూడా ఇచ్చేసి ఇంకా బయలుదేరేసాము. ఎందుకంటే మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి కదా, లాంగ్ అవుతుంది అనేసి
మేము ఇంకా మీరు త్వరగా రావాలి. అంటే పోలీస్ అవుట్పుట్ అనేది త్వరగా రావాలి. ముబారక్ ఏలు వచ్చారు. మీ అబ్బాయి చెప్పమన్నాడు. ట్రైన్ అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది చెప్తున్నాను. త్వరగా బయలుదేరావాలి. చూసారు కదా మధ్యాహ్నానికి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా తినేవి చెప్పులవి అటు సైడ్ అయితే ఈ నది ముందు నుండి వచ్చారయ్యా, మీ బంధువులు వచ్చినారు. అవుట్పుట్ చేసి లక్ష్మీనారాయణ లాస్ట్లో చిన్నపిల్లలు ఎత్తుకొని అసలు చాలా ఇంత జనం వస్తారు అంటే వస్తారు సాయంత్రం ఉదయం అయితే చల్లగా ఉంటుంది ఆ టైంలో. కానీ ఇక్కడ అట్లా ఏం లేదు, ముందే వచ్చేసారు. సో అంగళ్ళు కూడా చూసారు. ఆ లాస్ట్లో అంతా రొట్టెలు చేసి అమ్ముతానే ఉంటారు. కొంచెం ముందు అయితే అంగళ్ళన్నీ మనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చి నేను కొన్ని తీసుకున్నాను. అదే గాజులు లాంటివి, దండలు అలాంటివి అమ్ముతూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు గుర్తుగా ఏదో ఒకటి అలాంటి పండుగ తీసుకున్నాం అన్నట్టు గుర్తుకుంటుందని నేను ఒకటి తీసుకున్నాము. ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇక్కడ దారిలో అయితే గవర్నమెంట్ స్కూల్ మొత్తం గ్రౌండ్ వదిలేసి మొత్తం బిల్డింగ్లు కట్టేసారు. ఖాళీ ప్లేస్ ఉంటేనే బాగుంటది. అప్పుడు ఇది ఎంట్రన్స్ కాదు, ఇది ఇక్కడ ఉండేది ఎంట్రన్స్. ఇక్కడ ఉండేది ఇది క్లోజ్ చేసినట్టు ట్యాప్ లాగా ఉంది. ఇదంతా ఇటువైపు టెన్నిస్ కోర్ట్ ఉండేది, ఇటంతా సైకిల్ ఇది హాస్టల్ స్కూలేనా? ఇది కూడా హాస్టల్ చేసినట్టున్నారు, కడుతున్నారు ఇంకా. మేము బయలుదేరేసాము. దారి పొడుగున గోరింటాకు చెట్లే ఫుల్. అక్కడ దిగి కోసుకున్నాం. లాస్ట్ టైం కూడా మేము విజయవాడ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మా అత్తయ్య మావి కూడా వచ్చారు వాళ్ళు మాతో పాటు. అప్పుడు మేము అందరం దిగి అట్లా కోసుకున్నాము. అది గుర్తొచ్చింది. అదే మాట్లాడుకుంటా మేము గోరింటాకు కోసుకొనేసి ఇంకా కోసుకొని చాలే మాకు ఎంత సరిపోతుంది అనేసి ఇంకా మేము బయలుదేరేసాము. దాన్ని కూడా తీసుకొని చూసే పొడుగున ఉందండి అది గోరింటాకు అయితే మంచిగా. అసలు ఎంత పొడుగు అంటే దగ్గర దగ్గర నాయుడుపేట వరకు, అక్కడి నుంచి ఇంకా అటుపక్క కూడా నెల్లూరుకి అటు కూడా ఉన్నట్టుంది. సో అట్లా కోసుకున్నాం. కాన్వే కూడా వెళ్తుంది. అక్కడ మేము వచ్చేసరికి అక్కడ కూడా లోకేష్ గారు అక్కడ విజిట్ చేసి కూడా వస్తూ ఉన్నట్టున్నారు. ఇంకా ఇక్కడ ముందర కొన్ని పల్లెలు అంతా వెళ్ళాలనేసి ఆ కాన్వే అంతా వెళ్తుంది. ఇంకా మేమైతే చూసుకున్నాము, చక్కగా తీసుకున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఫస్ట్ ఫైనల్గా వెళ్ళి వచ్చేసాం. చాలా బాగా జరిగింది. ఫస్ట్ డే అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో కొన్ని రొట్టెలు దొరికాయి, అవి ఏంటో కూడా చూసేద్దాం. చాలా కష్టపడి దొరికాయి, చాలా కష్టం. సో అవి ఏంటో కూడా మీకు చూపించేస్తాను. ఆ రొట్టెలు వచ్చి అది సౌభాగ్యం రొట్టె, వ్యాపారం రొట్టె, ఆరోగ్యం రొట్టె, స్థలం రొట్టె, పెళ్ళి రొట్టి. ఇక్కడ చదువు రొట్టె, వ్యాపారం రొట్టె, ఉద్యోగ రొట్టె, సౌభాగ్య రొట్టె, పెళ్ళి రొట్టె, వ్యాపార రొట్టె, అన్ని ఇల్లు రొట్టె అన్ని కూడా దొరుకుతాయి. ఎవరికైనా వచ్చి కావాలంటే తీసుకోవచ్చండి. నిజంగా జరుగుతాయి. మళ్ళీ అది